హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను రాఖీ పండుగ కోసం అంగన్వాడీలో ఇచ్చే పాలతో సింపుల్గా స్వీట్ రెసిపీ చేస్తున్నాను. దానికోసం ముందుగా పాకెట్కి వచ్చేసి 3 గ్లాసెస్ మిల్క్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్లో తీసుకుంటున్నాను. ఇదే గ్లాస్తో చక్కెర కూడా 3 గ్లాసెస్ తీసుకోవాలి. స్వీట్ హెవీగా తినని వాళ్ళు తగ్గించుకున్నా పర్లేదు. నేను 2.5 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. అలాగే 3 గ్లాసెస్ చొప్పున టీ గ్లాస్ ఉంటుంది కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా టీ గ్లాస్తో 3 టైమ్స్ సుజీ రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మంచిగా కలిసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా కరిగినట్లు అనిపించిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఉంటే ఉండలు కట్టేస్తుంది. సుజీ రవ్వ వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండాలి. పొంగేదాకా కలుపుతూ ఉండాలి. కొంచెం పొంగుతూ బుడగలు వస్తున్నప్పుడు మంటని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా మిశ్రమం దగ్గర పడుతూ ఉంటుంది. మిశ్రమం ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు, కాకపోతే కలపడమే పని అంతే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా మెదుపుతున్నట్టు కలుపుతూ ఉండాలి. అలాగైతే సాఫ్ట్నెస్ వస్తుంది. మిశ్రమం సాఫ్ట్నెస్ వస్తుంటే మనకు స్వీట్ తినడానికి సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇలాగే బౌల్లో పెట్టుకొని స్పూన్తో తినొచ్చు, లేకపోతే పాలకోవా బిళ్ళల్లా కూడా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు అలా చేసి ఇస్తే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఈ స్వీట్ మాత్రం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగొచ్చింది. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని చిన్న బాల్ సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని కోవా బిళ్ళల మాదిరి చేసుకోవాలి. అప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటూ కోవా బిళ్ళల మాదిరి చేసుకుంటే స్వీట్ రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.